విల్సన్ గారు మీతో పాటు లైవ్ లో ఉన్నారు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, చాలా ఇచ్చామంటున్నారు. ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వాల్సిన విభజన హామీలు నెరవేర్చలేదు. 52 ఎకరాలు ఏది రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇవ్వలేదని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎక్కడిచ్చారు? ఇచ్చారు, స్పష్టంగా ఇచ్చారు, చూపించారు. 52 ఎకరాలు చూపించండి. 52 ఎకరాలు స్పష్టంగా చూపిస్తే చేయలేక, ఒక అడుగు ముందుకు వేయలేక రాష్ట్రాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ ఇవ్వలేదు అని చెప్పి 52 ఎకరాలు ఎప్పుడో వాళ్ళు అడిగిన 52 ఎకరాలు ఎప్పుడో కేటాయించడం జరిగింది. రైట్, విల్సన్ గారు మీరు ఏమైనా కౌంటర్ ఇస్తారా? అది ఆయనేమో అసలు మీరేం సహకరించలేదని చెప్తున్నారు, మీరేమో చాలా ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కేంద్రం చేసేది, వీళ్ళు చేసింది ఏమీ లేదు. అది మన అంబేద్కర్ విగ్రహం పెడితే అందులో 300 కోట్ల కుంభకోణం ఉంది. అదే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏ గ్రామం అంబేద్కర్ విగ్రహానికేమో 150 కోట్లు అయింది. 18 ఎకరాల్లో పెట్టినటువంటిది 300 కోట్లు విక్ష ప్రచారం, తప్పుడు ప్రచారం, అబద్ధాలు చెప్పడం. ప్రచారం చేశారా? అబద్ధం కాదు. 300 కోట్లు ఏంటి? అడగండి. 5 ఎకరాల్లో పెట్టుబడి ఎంత అయితే, 18 ఎకరాలకు పెట్టుబడి ఎంత అయితే? మీరు చెప్పారు కదా, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారు మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు విల్సన్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు విల్సన్ గారు మాట్లాడండి. దాని మీద 300 కోట్ల కుంభకోణం జరిగిన మా ఆరోపణ. మీ దగ్గర సమాచారం, పెట్టారు విగ్రహాన్ని పెట్టే ఖర్చు ఎంత, ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు, డేటా ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి, తెలుసుకుంటారు. అన్ని ఇచ్చారు. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ప్లీజ్ ప్లీజ్ 1 at a time, ప్లీజ్ 1 at a time, not 2 at a time. మీరు చెప్పేది అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ 1 by 1 మాట్లాడండి ప్లీజ్. విల్సన్ గారు సరే, నేను అన్నానండి, విచారణకి మేము ఆదేశించమని కోరుతున్నాం. సరే, అది పక్కన పెడదాం. అదే సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ వీధిలోకి పోయినా, ఏ రోడ్లోకి పోయినా మన గుంతలు తెలియజేస్తుంది మన అభివృద్ధికి. ఎక్కడైనా సరే ఒక ఎస్సీకో, ఎస్టీకో, బీసీకో ₹1 లోన్ ఇచ్చిన పరిస్థితుల్లో మీరున్నారా? మీది అభివృద్ధి ఎట్టంటారు? మీరు మొత్తం కార్పొరేషన్ చుట్టేసి, కేంద్రం ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేడిసి చుట్టేసి మీరు అభివృద్ధి సూచి చెప్తారా? మీరు భూమి కొనుగోలు పథకం ఏమైంది? దళితులకి పండ్లతోటి పెంపకం ఏమైంది? మోటార్లు ఏమైంది? అంతకుముందు చైర్మన్ నేను ఇచ్చాను కదా 10 కోట్లు, ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? మా దగ్గర ఢిల్లీ పేరుతో మీరు బీసీ కార్పొరేషన్ ఢిల్లీ నుంచి వస్తాయి డబ్బులు, ఆ డబ్బులు ఇచ్చారా? మైనార్టీల కార్పొరేషన్ డబ్బులు ఉన్నాయి ఢిల్లీ నుంచి, ఆ డబ్బులు మీరు ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? జిందా తెలిసి మాతలాగా అన్నిటికీ ఇదే జగనన్న దీవెన, ఇదే అమ్మఒడి అని చెప్పి ఈ పొటకపు కబుర్లు చెప్పడం తప్ప ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీ, ఒక్క ఇండస్ట్రీ పెట్టిన చరిత్ర ఉందా? మేము ఏదైనా కేంద్రం ఇచ్చిన పథకాలని చెప్పడం కాకపోతే, పోలవరం అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వంలో 72% కంప్లీట్ చేశాం. ఇప్పుడు మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మీ ప్రాబ్లం ఏంటి? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీరు 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి రాష్ట్ర ప్రజలు గట్టి మేలు చేశామంటారు మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరబ్బా సొమ్ము లేదేమో, ఇది ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ముని మేము మా ఆర్థిక మంత్రి, మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు 11 లక్షల కోట్ల అప్పని. మీరు అప్పులు ఎవరు చేసినా శ్రీనివాస్ రెడ్డి గారు, విల్సన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు సమయం మించిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పెత్తుకొని అడుగుతున్నారు. వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి, శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్బీఐ దగ్గరికి ప్రతి వారం అప్పులు 2,000 కోట్లు. విల్సన్ గారు సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ రిమార్క్స్.
ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ రెడ్డి గారు, విల్సన్ గారు, ప్లీజ్. సమయం మించిపోతుంది. రాయపాటి అరుణ్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా మీరు? డబ్బు సంపాదన ఖర్చు పెట్టాలా? మీ దగ్గర ఎక్కడ ఉన్న సంపాదన ఎక్కడ ఇచ్చింది? ప్లీజ్. వన్ ఎట్ ఏ టైం. విల్సన్ గారు, దోచుకోవడం తప్ప మద్యం పేరుతో దోచుకోవడం. సమయం మించిపోతుంది. రాయపాటి అరుణ్ గారు, విల్సన్ గారు ఆల్రెడీ ఆయన హయాంలో ప్లీజ్ మీ ఇద్దరు ఆపాలి ప్లీజ్. సమయం మించిపోతుంది. నాకు అర్థం కావాల. విల్సన్ గారు, సమయం మించిపోతుంది. రాయపాటి అరుణ్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్. ఈ ముగ్గురి పొత్తు పొడిచే అవకాశం ఉందా? తల్లి సంతోషంగా లేదు, మీకు సంతోషంగా ఉందా? మాదిరెడ్డి అరుణ్ గారు, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలు చెప్తున్నారు. డాక్టర్ సుధాకర్ అరుణ్ గారు, ఆగండి. అటుగా మాస్క్ పెట్టుకుని కిరణ్ ఒక దళితుడిని మీరు అలాగని కూడా చెప్పారు. నిన్నగా రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా విల్సన్ గారు, జనసేన నుంచి రాయపాటి అరుణ్ గారు, అదేవిధంగా టీడీపీ